గాక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన్ని నాబోతు రక్తాపరాధము అనే అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసేయడానికి ముందు తీర్పు తీర్చడానికి పిలాతు దగ్గరకు అప్పగించినప్పుడు పిలాతు భార్య ఒక లెటర్ పంపిస్తుంది, ఆ నీతిమంతుడి జోలికి మీరు వెళ్ళొద్దు, ఎందుకంటే ఆయన చాలా నీతిమంతుడు, అతని గురించి నేను ఉదయం కాలంలో చాలా బాధపడ్డాను కనుక అతడు ఏ నేరమో చేసిన వాడు కాదు కనుక మీరు ఆయన్ని శిక్ష విధించొద్దు, ఆయన మరణ శిక్ష విధించొద్దు, ఆ పాపము శాపం మన మీద రాకుండా మీరు ఆ పని చేయొద్దు అని తన భార్య ఒక లెటర్ పంపించింది. తను కూడా చాలా యేసు ప్రభుని ప్రశ్నలు వేశాడు, నువ్వు రాజువా అని. అయినా మాట్లాడు, చాలా ప్రశ్నలు వేశాడు. ఆఖరిని నిన్ను విడిపించడానికి నిన్ను శిక్షించడానికి నాకు అధికారం ఉంది కనుక మీరు నాతో మాట్లాడకపోతే నేను నీకు ఎట్లా న్యాయం చేయగలను, నేను నీకు ఎలాగా తీర్పు తీర్చగలను అని అంటే అప్పుడు ప్రభు అన్నారు, నాకు శిక్ష విధించడానికి పైనుండి నీకు అధికారం ఇవ్వబడితేనే కానీ నా మీద నీకు అధికారము లేదు. నువ్వు అన్నట్టు నేను రాజునే, కానీ నేను ఈ లోక రాజు మాత్రము కాదు, నా రాజ్యం వేరే ఉన్నది. నీ రాజ్యం ఏంటి, నీ రాజ్య సంబంధులు ఎవరు అని అంటే నా రాజ్య సంబంధులు సత్యవర్తనులు, నీతిమంతులు, యథార్థవంతులు, వారు నా రాజ్యానికి అధిపతులు, నా రాజ్యంలో ఉండే నా పిల్లలు, వాళ్ళకి నేను రాజుగా ఉంటాను. ఈ లోకంలో పాపులకు రాజుగా ఉండడానికి రాలేదు, వాళ్ళ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను, నా ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి వచ్చాను అని యేసు ప్రభు వారు పిలాతుతో మాట్లాడినట్లుగా మన వాక్యంలో చూడగలుగుతాం. బాగా ఆలోచించేశాడు, విడుదల చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు, కానీ వాళ్ళందరూ ఉంటే సిలువేము 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 అని కేకలు వేయడం వల్ల ఇంకా తను చేయగలిగింది ఏమి లేక మీరే సిలువ వేసుకోండి అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పి చేతులు కట్టుకున్నాడు. ఏ మాట అంటే అక్కడ మనం చెప్తున్నాం 27వ అధ్యాయం 24వ వచనంలో, పిలాతు అల్లరి ఎక్కువవుతున్నదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని, నిరపరాధి రక్తం, యేసుక్రీస్తు ప్రభు నిరపరాధి. ఈరోజు నిరపరాధి యొక్క రక్తపరాధము ఎలా ఉంటుంది అనేది కొన్ని మాటలు దీని యొక్క వాక్యం నుంచి మనం ఆలోచన చేద్దాం. నెంబర్ 1, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19వ వాక్యాన్ని తీసుకుని వచ్చుకొని నేను దానికి ముందు కొంత మీకు ఆ యొక్క అక్కడ జరిగిన స్టోరీ చెప్తాను. ఆహాబు రాజు ఇశ్రాయేలుకు రాజు, యెహోషాపాతు రాజు యూదా వారికి రాజు. ఎన్ని గోత్రాలు ఇశ్రాయేలీలు? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో 10 గోత్రాలు వేరైపోయారు. ఎవరి కాలంలో వేరైపోయారు తెలుసా? సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో 12 గోత్రాల వారు 10 గోత్రాల వారు వేరైపోయారు. కారణం ఏంటంటే రెహబాము మీ తండ్రి కాలంలో కట్టడాలు కట్టి అలసిపోయాము కనుక నీ కాలం అయినా సరే మాకు కొంత విశ్రాంతి కావాలి అని అడిగితే వీడు పెద్దవాడిని అడుగుతాడారు, బాబు అలాగే చేస్తారు చెప్పు అని అంటే పెద్దవాడి మాట కాకుండా తన తోటి స్నేహితుల మాట తీసుకుని వాడిని అడుగుతాడు, మరి నీకు ఇప్పుడు కనుక వీళ్ళు అడిగింది ఎస్ అన్నామంటే ప్రతిసారి ఏదో చేయమని వస్తారు, ఇప్పుడే నువ్వు స్ట్రిక్ట్గా ఉండాలి అని అంటే వీడు అంటాడు, మా తండ్రి పరిపాలన కంటే నా పరిపాలన చాలా కఠినంగా ఉంటుంది, మా తండ్రి మిమ్మల్ని చదువులతో కొట్టించాక నేను కోడాలతో కొట్టేస్తాను, మీరు సరిగ్గా పని చేయకపోతే అని ఒక కఠినమైన మాట రిలీజ్ చేస్తాడు. అప్పుడు యెరోబాము అతను వాడు ఏం చేశాడనంటే, నాకు మీతో మాకేం బాధ లేదు, మేము వేరైపోతాం అని 10 గోత్రాలు తీసుకుని సపరేట్ అయిపోయింది. ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 2 గోత్రాలు. ఈ 10 గోత్రాల వాళ్ళు షోమ్రోని రాజధానిగా చేసుకుని ఇశ్రాయేలీలు అని పేరు పెట్టుకుని పరిపాలన స్టార్ట్ చేశారు. ఇక్కడ యెరూషలేము రాజధాని పెట్టారు. యెరూషలేము రాజధాని యూదా ప్రజలు
బెన్యామిన్ గోత్రం, ఇంకో గోత్రం బెన్యామిన్ గోత్రం వీళ్ళకి యాడ్ అయింది. వీళ్ళు ఉన్నారు వీళ్ళకి సహకారంగా. వీళ్ళిద్దరూ ఈ 2 గోత్రాలు కలిసి యూదా రాజ్యం కింద వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఇలాగున్న దినాల్లో ఈ ఇశ్రాయేలు రాజైన అహాబు దేవునికి అతడు చాలా వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. మెయిన్ తన భార్య యెజబెలు విగ్రహాలు దేశమంతా విగ్రహాలను పెట్టి బయలు ప్రవక్తల్ని బయలు గుడులు కట్టి ఆశీర్వ దేవత గుడులు కట్టి ఆశీర్వ దేవత ప్రవక్తల్ని పోషిస్తూ యెహోవా ప్రవక్తలు చంపించేయడం మొదలెట్టింది. ఆ దినాల్లో ప్రవక్తలను చంపుటను బట్టి ఏలియాకి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఏలియా ఏ రాజ్యంలో ఉన్నాడు? ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రవక్త ఏలియా తను హెచ్చరించాడు చాలా పర్యాయాలు. కానీ ఇర్మియా, ఏలియా, యెషయి, యెహెజ్కేలు వీరందరూ దేవుని యొక్క సువార్తని, దేవుని యొక్క చిత్తాన్ని ప్రజలకు చెప్తూ ఉండేవారు. వారు దేవుని మాటలు వినకుండా వారు ఇష్టానుసారంగా జీవిస్తున్న కారణాన్ని బట్టి దేవుడు వారికి శాపాన్ని పంపించినప్పుడు వారికి యుద్ధాలు వచ్చేవి. ఇక్కడ అహాబు రాజు ఏం చేశాడు అంటే, తన ఇంటిని ఆనుకున్న ఒక పెద్ద తోట ఉంటుంది. అది నాబోతు తోట. యెజబెల్ అంటది మనకు దగ్గరగా ఉంది కనుక హ్యాంగింగ్ గార్డెన్ తయారు చేసి ఒక మంచి పెద్ద గార్డెన్ వేసుకుంటారు. ఆ స్థలం కొనండి, మీరు వీళ్ళని అడిగి ఆ స్థలాన్ని మనకు కావాలని అని పంపిస్తారు. సరే, ఇక్కడ వచ్చి అడుగుతాడు, నాకు ఈ స్థలం కావాలి అని. నాబోతు అన్నాడు, రాజా, ఇది మా పిత్రార్జితం. పితరులు వేసిన పొలిమేర రాతిని తీసి వేయకుము అని ధర్మశాస్త్రంలో మోషే ద్వారా రాయించి పెట్టారు కదా, అందుకని పిత్రార్జితం అమ్మడానికి వల్లపడదు. నాదనుకో మీకు ఇచ్చేది, అమ్మ కదా రాజు కదా మీకు ఇచ్చేది. కానీ మా తాతల కాల్చి వస్తుంది ఇది కనుక ఇది అమ్మడానికి వీలు కాదండి అని చెప్తాడు. ఏం మాట్లాడి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతను మనసు పడుకుంటాడు. ఈవిడ రోడ్లు తిరుగుతూ ఉంటుంది. ఈ విరబూసుకుని రంగులు పూసుకుని యెజబెలు బయటకు తిరిగి వచ్చి, ఏంటి పడుకున్నావు, ఏమన్నాడు నాబోతు అంటది. అది ఇవ్వడానికి కుదరదు, అది మా పిత్రార్జితం అన్నాడు. ఏంటి నువ్వు రాజు కదా, నీకు ఆ మాత్రం సొంత లేదా, ఆ స్థలంలో తీసుకొని చేత కదా, నేను ప్లాన్ చేస్తాను, నేను ఇప్పిస్తాను వేసుకుని భోంచేయండి. సరే లేచాడు, భోంచేసాడు. ఈవిడ ఒక స్కెచ్ చేసింది. నాబోతుండే ప్లేస్ ఎక్కడ, అది ఊరేంటి. అక్కడ ఉన్న పెద్దలకి ఒక లెటర్ రాసి పంపించింది. ఒక ఉపవాస కొడుకులు పెట్టుకుంటారు అలా అప్పుడప్పుడు. పెట్టిన తర్వాత ఆ కుడికి అయిపోయిన తర్వాత అందరూ కూర్చుని న్యాయ సభ పెట్టుకుంటారు. ఎవరి సమస్యలన్నా ప్రాబ్లమ్స్ అన్నా ఉంటే వాటిని విచారణ చేయడానికి. అలాగే మీరు ఒక కూడికి పెట్టండి. అబద్ధ ప్రవక్తలను లేదా అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాడిని ఏర్పాటు చేయండి. నాబోతు రాజును దూషించినట్లుగాను దేవుని దూషించినట్లుగాను అబద్ధం చెప్పే ఇద్దరు అబద్ధ సాక్ష్యం మీరు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా అబద్ధ సాక్ష్యం చెప్పించి నాబోతుని రాళ్ళతో కొట్టి చంపించేయండి అని చెప్పి లెటర్ రాసి పంపించింది. రాజుగారు ముందర వేశాడు. ఇక రాజు రాని ఆజ్ఞ అరేంజ్ చేయగలుగుతారు. మామూలుగా బస్సు కొడుకు పెట్టారు, మీటింగ్ అందరూ వచ్చారు. అసలు నాబోతు చాలా భక్తి గలవాడు కనుక అసలు ఏ మీటింగ్ మానడం, తన పిల్లలతో సహా ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం తనకి అలవాటు. ప్రతి మీటింగ్కి అయిన తర్వాత నాబోతుని నిలబెట్టారు. నాబోతు, నువ్వు రాజును దూషించేవాడిని కదా అంటాడు. నేను రాజును దూషించలేదండి, రాజుని నేను దూషిస్తాను. లేదు దూషించాడు. రాజు ఆ యొక్క తోటని ఇమ్మని అడిగితే నేనెవరు, ఇది నాది అనేసి చాలా గౌరవం లేకుండా రాజుని తిట్టాడు. అది నేను విన్నాను అని చెప్పాడు. అప్పుడు ఇంకొకటి చెప్పాడు, ఈ మాయదారి దేవుడు ఇలాగ ధర్మశాస్త్రం రాజు పెట్టకుండా ఉంటే నేను రాజు నమ్ముకుంటే కొన్ని డబ్బులు వచ్చినాకు అనుకుని దేవుడు దూషించాడు అని కూడా చెప్పాడు. అంటే నా దేవుడు ఇచ్చింది ఇవ్వడానికి వల్లపడతాను చెప్పాడు కదా, దూషించరా రాజా, ఇది నా పిత్తరార్జితం కనుక నేను మీకు ఇవ్వడానికి వీలు కాదండి అని చెప్పాడు కానీ దూషించరా. కానీ వాటిని ఎలాగ మార్చారు? దూషణగా మార్చారు, తప్పుగా మార్చారు. మార్చి అబద్ధ సాక్ష్యం చెప్పి అతను ఏం చేశారంటే రాళ్ళతో కొట్టి చంపేశారు.
తర్వాత ఆ, సమాచారం రాజుగారికి పంపించారు. నాబోతు కుటుంబాన్ని అందరూ రాళ్ళతో కూడా చంపేసామంటే ఇప్పుడు అంటే నువ్వు లేచెళ్ళి ఇప్పుడు నాబోతు యొక్క ద్రాక్ష తోటని స్వాధీనం చేసుకొని చెప్తాను. అతను స్వాధీనం చేసుకోవడం వచ్చాడు. ఇప్పుడు చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం. నీవు అతన్ని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా. దేవుడు ఏలియాతో చెప్తాడు. ఏలియా నాబోతు వచ్చి అహాబ్ వచ్చి నాబోతు ద్రాక్ష తోట తిరుగుతున్నాడు, అది స్వాధీనం చేసుకోవడానికి. అతనితో నువ్వు ఇలా చెప్పు. ఇప్పుడు చదవమ్మా. నీవు నాబోతును చంపితివి కదా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు నాబోతు రక్తమును కుక్కలు నాకేను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకును. ఇప్పుడు నాబోతు రక్తాపరాధము ఎవరి దగ్గర వచ్చిందండి? ఆహాబు మీద. ఎలా వచ్చింది అని కనుక మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఆహాబు రాజు ఎవరు రాజు అని చెప్పాను? ఇశ్రాయేలు రాజు. యెహోషాపాతు రాజు ఎవరు రాజు అని చెప్పాను? యూదా రాజు. యెహోషాపాతు ఏం చేశాడంటే ఆహాబు కుమార్తెను వివాహం చేసుకున్నాడు తన కొడుకు. కనుక బియ్యం అందుకున్నాడు కనుక ఈయన ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆహాబు అంటాడు, రాజా నేను రామకి రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, మీరు వస్తారా అని అడుగుతాడు. నేను నా సైన్యం నేను ఉంటే కదా, తప్పకుండా వస్తాను అని చెప్తాడు. అని చెప్పి ఏం చేశాడంటే వీళ్ళు వాళ్ళు కలిసి యుద్ధానికి వెళ్ళారు. దానికి ముందు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మొదటి రాజు గ్రంథం 22వ అధ్యాయం అంతా చదువుకోండి. దాని యొక్క మొత్తం సమాచారం అంతా దాంట్లో ఉంటుంది. ప్రవక్తని పిలిచి యెహోషాపాతు రాజు మేము వెళ్తే విజయం వస్తుందా లేదా అని అడగమంటే వాళ్ళేమో పెట్టుకున్న ప్రవక్తలు వెళ్ళండి వస్తుందని చెప్తారు. అక్కడ నాతాను అనే ఒక మేకాయ క్షమించండి మేకాయ అనే ఒక ప్రవక్త అంటాడు, మీరు వెళ్తే మీకు విజయం రాదు వెళ్ళొద్దు అంటాడు. కానీ అతని మాట వినరు. ఇతను నాకు ఎప్పుడు కరెక్ట్ చెప్పడు, కనుక ఇతని మాట మీద నాకు నమ్మకం లేదు అనేసి ఆహాబ్ అంటాడు. సరే ఇతను చెప్పింది చెప్పాడు, మీరు వెళ్ళబాకండి, మీరు వెళితే మీకు విజయం రాదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఆహాబుకు మాత్రం భయం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మేకాయ చెప్పింది జరుగుతుంది కనుక, రాజా మీరు మాత్రం మీ రాజవస్త్రాలు వేసుకోండి. ఎవరితో చెప్పాడు? యెహోషాపాతుతో చెప్పాడు. మీ ఎక్కడ గారితో. నేను మాత్రం మామూలు మారువేషం వేసుకున్నాను. ఏమంటే వీళ్ళు రాజే కదండి, ఆయన రాజవస్త్రాలు వేసుకోమన్నప్పుడు వీళ్ళు రాజవస్త్రాలు వేసుకోవాలి కదా. అంటే వీళ్ళు తెలుసు నేను రాజవస్త్రాలు వేసుకుంటే నన్ను చెప్పేస్తారు. చెప్పాడు కదా మేకాయ. అంటే దేవుడు మాట విన్నా వినకపోయినా భయం మాత్రం ఉంది. మేకాయ చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అనే భయం ఉన్నది. అందుకనే మారు వేషం వేసుకుని బయలుదేరి వెళ్ళాడు. యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది. వీడు రాజవస్త్రాలు వేసుకున్న యెహోషాపాతుని చూసి ఈయనే రాజు అనుకుని అతనికి బాణాలు వేస్తున్నారు. యెహోషాపాతు రాజు కేకలు వేసేటప్పటికి అప్పుడు వాడు సర్దారులు అధిపతులు అంటారు, అరే అతడు యోధారాజు, మనకి కావాల్సింది యోధారాజు కాదు, ఇశ్రాయేలు రాజుతో మీరు యుద్ధం చేయండి అని చెప్తాడు. చెప్తే అప్పుడు వాడు వీడు ఎక్కడున్నాడు? ఎందుకంటే రాజవస్త్రాలు వేసుకుని రాలేదు కదా. రాజవస్త్రాలు వేసుకొస్తే రాజు ఎవరు తెలుస్తుంది. ఇతను ఎక్కడ కనపడాలా, ఏం చేయాలి అర్థం కాలేదు. వేస్తున్నాడంటే బాణాలు. ఇప్పుడు చదువుదాం. రాజుల గ్రంథం మొదటి గ్రంథం 22వ అధ్యాయము 34వ వచనం చదువుతాం. ఒకడు గురి చూడకయే బాణం విసరగా అది ఆహాబు ఎక్కడ చచ్చిపోయిందంటండి, కవచం కీలు మధ్య గుండెలో గుచ్చిపోయిందంటాడండి. వాడు కావాలని వేలా, రాజుని చూసి వేలా, మామూలుగానే వేస్తున్నాడు. అంటే వీడు పాపము దేవుడు ఎడల తన చేసిన అక్రమము అవినీతి అన్నిటికంటే నీతిమంతుడైన ఎవరిని? నాబోతుని చంపించేశాడు. ఆ రక్తాపరాధము అతని మీదకి రావాలి కనుక ప్రవక్త చెప్పిన మాట జరిగి తీరుతుంది కనుక దేవుని యొక్క బాణం అది. అది ఎవరి బాణం అండి? అతని మామూలుగా వేస్తున్నాడు, కానీ దేవుని యొక్క బాణం వచ్చి ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ గుచ్చుకుంటుంది, ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ కాలుతుంది, ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ నాశనం చేస్తుంది. అతడిలో ఉన్న పాపము అతని మరణానికి అప్పగించింది. వెంటనే అన్నాడు, వెనక్కి తిప్పి
నాకు చాలా గాయమైపోయింది, నేను వైద్యం చేయించుకోవాలి, నువ్వు వెనక్కి తిప్పాను రాదా అని అన్నాడు. రథసారథి యుద్ధం ముమ్మరంగా ఉంది, ఇప్పుడు రథం వెనక్కి తిప్పడానికి కుదరదు. సాయంకాలం దాకా యుద్ధం జరుగుతూనే ఉంది. అతడు రక్తపు బడిగైపోయింది, చచ్చిపోయాడు. ఆ రక్తం అలా కారిపోయింది, బడిగైపోయింది. తీసుకొచ్చి అతన్ని షోమ్రోన్లో సమాధి చేయడానికి చేసిన తర్వాత ఆ రథాన్ని తీసుకొచ్చి కడుగుతున్నాడు. అదే అధ్యాయం 38 వచ్చిన చదవండి. వేశ్యలు స్నానం చేయుచుండగా వేశ్యలు స్నానం చేయించుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. వేశ్యలు స్నానం చేసే స్థలం. ఒక రాజు ఎంతో ఘనత కలిగిన వాడు, ఎంతో దేవుని చేత ఆశీర్వదించబడి రాజ్య పాలన చేసేవాడు, దేవుని యొక్క ఆశీర్వాదానికి బదులు దేవుని యొక్క శాపం తెచ్చుకుంటే అతని జీవితం ఎలా పతనం అవుతుందో, తన జీవితం ఎలాగా దేవునికి ఆయాస్కరమైన కారణాన్ని బట్టి ఎంత తన జీవితంలో తన యొక్క జీవిత నడవడిక ప్రవర్తన అంతా దేవుడు చూసిన కారణాన్ని బట్టి తీర్పు తీర్చాడు. ఏం తీర్పు వచ్చిందండి? రక్తపరాధం యొక్క తీర్పు. నాబోతు రక్తపరాధము ఇతని మీదకి వచ్చింది. తర్వాత యెజబెల్ని పైనుంచి కిందకి పడేస్తే కుక్కలు తినేస్తాయి చెప్పాడు. యెజబెల్ యొక్క శరీరాన్ని కుక్కలు తినేస్తాయి. అదే రాజపుత్ర కదా సమాధి చేయండి అని ఏహు పంపిస్తాడు. కానీ అక్కడ ఏమీ లేదండి, తినేసిన కుక్కలు పాదాలు మాత్రమే అంతే. ఒక నీతిమంతుని యొక్క మరణం అనుకుంటున్నారు చాలా మంది, ఆ ఏకాలు మనం చంపేశాం. రాజులుగా దిక్కులేదండి, అంటే రాజులనే దేవుడు పెట్టలేదు. ఆఫ్టర్ వేత్త ఆ నీతిమంతుడైన భక్తుడిని చంపేశారు ఈ మధ్యకాలంలో. ప్రవీణ్ కుమార్ గారిని చంపిన వాడికి చంపించిన వాడి మీదకి ఆయన రక్తాపరాధం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే రాజునే విడిచిపెట్టలేదు దేవుడు. మనిషి యొక్క రక్తము దేవునికి మొరపెట్టాలి. హేబెల్ యొక్క రక్తము దేవునికి మొరపెట్టింది. కయ్యను చంపేశాడు. కయ్యను నీ తమ్ముడు ఏడి అంటే నాకేం తెలుసు, నాకు కవల పెట్టాడంటే నీ తమ్ముడి రక్తము నాకు మొరపెడుతుంది. నాబోతు రక్తము దేవునికి మొరపెట్టిన కారణాన్ని బట్టి బలిపీఠ కింద ఉన్న ఆత్మలంట నాదా సత్యస్వరూపి, మా రక్తము నిమిత్తము భూనివాసులకు నువ్వు తీర్పు తెచ్చావని అడిగితే ఇంకా సంఖ్య పూర్తయ్యే వరకు కొంతకాలం ఆగండి అంటారంట. ఆ బలిపీఠ కింద ఉన్న ఆత్మలో చేరడం అంటే సామాన్యమైనది కాదు. దేవుని కొరకు అలాగ హతసాక్షి అయిన వారు మాత్రమే, నీతిగా జీవించి హతసాక్షి అయిన వారు మాత్రమే ఆ బలిపీఠ కింద ఉన్న ఆత్మలో చేర్చబడతారు. దేవుని మహిమకలుగా హల్లెలూయా. కనుక రక్తాపరాధము అనేది మన జీవితంలో మన యొక్క పాపాన్ని బట్టి వచ్చేది. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. యెహెజ్కేలు రాస్తున్నాడు 22వ అధ్యాయం 4వ వచనం. నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి, నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి. శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. ఎవరికి కారణమండి? ఎవరి కారణమండి? ఆ శిక్ష సంవత్సరం వచ్చుటకు నీవే కారణం. నువ్వు చేసుకున్న పాపం, నువ్వు చేసిన అపరాధం, నువ్వు చేసిన దోషం, దేవుడికి నువ్వు ఆయుస్కరంగా జీవించావు, మనుషులకు నువ్వు ఆయుస్కరంగా జీవించావు కనుక నీ పాపం నీకు శిక్ష విధించింది, నీ పాపం నీకు మరణం విధించింది, నీ పాపమే నీకు వ్యాధులు కలుగు చేసింది. ఇక నువ్వు పాపం చేద్దంటాడు యేసు ప్రభు. స్వస్థపరచడాన్ని కోరేటి వాళ్ళ దగ్గర అతను స్వస్థపడిన తర్వాత ప్రభు అతను కలుసుకున్నప్పుడు ఇక నువ్వు పాపము చేయు. ఆ రాళ్ళతో కొట్టడానికి తీసుకొచ్చిన స్త్రీతో కూడా ప్రభు మాట్లాడారు, అమ్మా ఎవరు శిక్ష విధించలేదా? నేను శిక్ష విధించాను, ఇక నువ్వు పాపము చేయు. ఎందుకంటే పాపం వల్ల వచ్చిన జీవితం మరణం, నీ శిక్షకు నీవే కారణము. ఆ వాక్యం కంప్లీట్ చేయమ్మా. కాబట్టి అన్య జన్మలలో నిందాస్పదముగాను, అన్యజనులో నిందాస్పదముగాను, సకల దేశములలో సకల దేశంలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను. ఇది ఎందుకంటే నువ్వు చేసిన దాన్ని బట్టి. పాపం చేసి నన్ను ఎవరు చూడలేదు పర్వాలేదు అనుకోవచ్చు, కానీ ఒకరి పాపం ఒకరి ముందు నడుస్తుంది, ఒకరి పాపం ఒకరి వెనకాల వస్తుంది,
వాడి పాపం వాడి వెంటే నడుస్తుంది. ఒకరి పాపం వాడి పాకిట పొంచి ఉంటుంది. పాపము మనం విడిచిపెట్టదు. పాపానికి ప్రక్షాళన యేసు ప్రభు రక్తమే తప్ప ఈ లోకములో మనకి పాప క్షమాపణ మరి ఏ రక్తంలోనూ ఎట్లను బట్టి గోడెలను బట్టి క్షమాపణ రాలేదు. ఆ రక్తం బట్టి. అలాగొస్తే దావీదు ఉరియా రక్త అపరాధం దావీదు ఇంటి మీదకి వచ్చింది. దావీదు చాలా బలు నడిపించగలడు రక్తాపరాధం పోవడానికి. కానీ ఉరియా రక్తాపరాధం ఎంతమందిలో యుద్ధంలో చంపాడు, కానీ అది రక్తాపరాధం అనిపించరాడు. కానీ ఉరియాని చంపించిన రక్తాపరాధము తన ఇంటి మీదకి శాపం తీసుకొచ్చింది. అంటే నీతిమంతుడైన యుద్ధంలో చనిపోవడం అనేది వేరు, అది యుద్ధ ధర్మం, రాజనీతి. కానీ కావాలని ఎవరైనా హత్య చేస్తే, కావాలని ఎవరినైనా సరే మరణానికి అప్పగిస్తే ఖచ్చితంగా రక్తాపరాధము మన మీద దోష శిక్షణ ఉంటుంది అనే విషయాన్ని గమనిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యము. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ. ఆ ప్రేమియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇది మనకి విమోచన రక్తం. యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తమును చిందించుటను బట్టి మన పాపములకు ఏమొచ్చిందండి? విమోచన, విడుదల వచ్చింది. ఆయన రక్తమే లేకపోతే ఈరోజు మనం కూడా మనం చేసిన పాపాలను బట్టి మనం కూడా శిక్ష అనుభవించవలసిన వారమే. కానీ ఆయన మన కొరకు ఆయన యొక్క రక్తాన్ని చిందించిన కారణాన్ని బట్టి, మన జీవితంలో దేవుడు మన ఎడల చేసిన గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి మన పాపములు క్షమించబడ్డాయి కనుక మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈరోజు అనేక మంది నరహంతకులు రక్షించబడి సాక్ష్యాలు చెప్తున్నారు. ఎందుకు వారు చేసిన పాపానికి దేవుడు శిక్ష విధించలేదంటే వారు క్షమించబడారు. ఇక పాపం చేయకుండా వారి పాపాల దేశాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, అతిక్రమం చేయవాడు వర్ధిల్లాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందాడు. కనుక మన జీవితంలో మనం కనికరం పొందాలంటే వాడు తెలిసి తెలియక యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని వాక్యం ఉన్నది. అంటే ఆ వయసును బట్టి తొట్టిల్లే స్వభావము స్వతహాగా ఉంటుంది. కానీ తొట్టిపాట్లో తొట్టిల్లకుండా ఉండడానికి దేవుడు మనకి ఇచ్చింది వాక్యం. దావీదు అంటాడు, దేవా నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను. కనుక దేని చేత శుద్ధీకరించబడతామనంటే దేని యొక్క వాక్యం చేత శుద్ధీకరించబడతాం. యేసు ప్రభు యొక్క రక్తము మన ప్రతి పాపం నుండి మనను విమోచించడానికి ఆయనే మన కొరకు ఆయన విలువైన రక్తాన్ని చిందించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుతాను. పక్షపాతము లేకుండా క్రియలు బట్టి ప్రతి మనిషి తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరిశీలినంత కాలము భయముతో గడుపుడి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్షణ చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డదని మీరు ఎరుగుదురు. అమూల్యమైన రక్తం. యేసుప్రభు రక్తం ఏ రక్తం అండి? అంటే విలువైనది. అమూల్యమైనది అంటే విలువైనది. అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, దోషం లేనిది. పస్కా విందుకి ఏడాది గొర్రె పిల్లలు తీసుకోవాలి. నిర్దోషమైంది అంటే అది మెచ్యూరిటీ కానిది, లేకది, పరిశుద్ధమైంది, దేవునికి ప్రతిష్ఠించుకుని వారు సంవత్సరం అంతా దాన్ని జాగ్రత్తగా పెంచుకుని బలి అర్పించడానికి యెరూషలేము తీసుకొచ్చేవారు. దేవునికి మేకల్లో కానీ గొర్రెల్లోంచి ఏడాది లోపు గొర్రె పిల్లలను తీసుకొచ్చి దేవునికి బలి అర్పించేవారు. అది పవిత్రమైంది, పరిశుద్ధమైంది. కనుక యేసుక్రీస్తు ప్రభు కూడా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నేరారోపణ చేస్తారని అంటే ఎవరు మాట్లాడాలి? ఎందుకంటే ఆయన పాపం లేనివాడు. మరియమ్మంటది, నేను పురుషుని ఎరుగునదానను, ఇది ఎలా సంభవించును అని అంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబో శిశువు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమై నా జీవితం కలిగి జీవించారు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పారు.
నిర్దోషము. యోహాను బాప్టిజం ఇచ్చిన తర్వాత యేసు ప్రభు వారు వెళ్ళిపోతా ఉంటే తన దగ్గర శిష్యులతో చెప్పాడు, ఈయనే లోక పాపను మోసుకొని దేవుని గొర్రె. బొచ్చు కత్తిరించమనిట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో ఆయన అలాగూ మౌనంగా ఉండునని ప్రవక్త యెషయా రాస్తూ ఉంటాడు. కనుక నిర్దోషమైన రక్తము, దోషములైన నిష్కలంకుడు, కళంకము లేనివాడు. నిష్కలంకుడు అంటే కళంకము లేనివాడు, ఏ నేరము చేయనివాడు, ఏ పాపము చేయనివాడు. అలాంటి గొర్రెపిల్ల రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. మనం ఇప్పుడు దేని బట్టి రక్షించబడ్డాము, దేని బట్టి విమోచించబడ్డాము? క్రీస్తు రక్తము. వారికి లేని కృప మనకు దేవుడు ఇచ్చాడు. ఎవరికి లేని? దావీదికి పాత నిబంధన కాలంలో ఆహాబుకి వీళ్ళకి ఎవరికి లేదు. ఇప్పుడు ఆహాబు భక్తిహీనుడు ఇచ్చిపెట్టేదాం, దావీదు చాలా భక్తి కలవాడు. దేవుడే అన్నాడు, బత్షెబ విషయంలో తప్ప నా సేవకుడైన దావీదు ఏ విషయంలో తప్పు చేయదు. ఆ ఒకటే కదా ఇచ్చిపెట్టేసాడా? అలాగైతే అన్యాయస్తుడు సైతం దేవుడు తీర్పు తీర్చినప్పుడు నీ నా భేదం లేదు, న్యాయము న్యాయం. అందుకే గొర్రెకి బదులుగా 4 గొర్రెలను తీర్పు తెచ్చాడు. తన తీర్పు ప్రకారంగానే 4 అందమైన రాజ్యాన్ని పరిపాలించవలసిన 3 కొడుకులు, చిన్నవాడు అంటే బత్షెబకు పుట్టినవాడు చిన్నగా ఉండగానే చచ్చిపోయాడు. ఈ మిగిలిన 3 పెద్దలైన తర్వాత రాజ్యాన్ని పాలించే వయసు వాడు చచ్చిపోయాడు. ఎందుకంటే ఉరియా రక్తాపరాధం, భక్తుల్ని విడిచిపెట్టు. ఒకవేళ ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల యొక్క రక్తం బట్టి కనుక క్షమాపణ దొరికితే కొన్ని లక్షల గొర్రెల్ని బలివ్వగలడు దాన్ని. కానీ వాటి రక్తం వల్ల ఏమిటండి? విమోచన లేదు, విడుదల లేదు. ఏ రక్తం అని మనం ధన్యులం, మన కృపకాలంలో ఉన్నాం. ఏ రక్తం? యేసు రక్తం. మన ప్రతి పాపం నుండి మనను విమోచించడానికి ఆయన పరలోకాన్ని వచ్చి భూలోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించారు కనుక మనకి క్షమాపణ. ఎబ్రిల్ రాసిన పత్రిక వాక్యం ఇస్తాను. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతే కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా మలిచి ప్రోక్షణ రక్తము అనే మాట చూద్దాం. ఇక్కడ 12:24 వచ్చిన క్రొత్త నిబంధనకు మధ్య వర్తి అయిన యేసు రక్తమును హేబెలు కంటే మరీ శ్రేష్టమగు ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చి ఉన్నారు. ప్రోక్షణ రక్తము ప్రోక్షింపబడింది. ఆయన రక్తము మన కొరకు ప్రోక్షించబడింది. హేబెలు కాణించి వచ్చింది రక్తాపరాధము. సాతానుగాడు ఆది నుండి నరహంతకుడు. కయ్యను కాణించి మానవుడు కాణించి ప్రారంభించిన నరహత్య. ఆ హత్యా దోషము, ఆ రక్తాపరాధము ఎవరి ద్వారా పోయిందండి? యేసు రక్తము ద్వారా. ఆయన ప్రోక్షించబడి ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టిన కారణాన్ని బట్టి మన రక్తాపరాధం నుండి మనల్ని విడిపించి రక్షించిన దేవుడు, మనల్ని ప్రేమించిన ప్రేమ కలిగిన దేవుడు. కనుక మనము చేసిన పాపం క్షమించబడకపోతే అది మనకు శాపంగాను దోషముగా ఉంటుంది. ఎప్పుడు క్షమించబడతామో అప్పుడు అది కడిగి వేయబడుతుంది. కనుక ఆ పాపం యొక్క దోషము శాపం మన మీదకి రాదు. ఎందుకంటే యేసు మన పాపాలని మన శాపాన్ని ఆయన అనుభవించి మనం విడిపించిన గొప్ప ప్రేమవంతి దయగల దేవుడు. కనుక అలాంటి దేవుని కలిగి ఉన్న మనము ధన్యులు. యెహోవా తమ దేవుడు కాగల జనులు ధన్యులు, లేనివారు అన్యులు. మన ధన్యులు. దేవుని నామమునకు మహిమ కలుగాక. కనుక అలాంటి ధన్యకరమైన జీవితంలో ప్రభు కొరకు జీవించడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికీ అనుగ్రహించగాక. ఆమె పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రం నాయన. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రక్తము నిరపరాధ రక్తము నేను నా చేతులు కడుక్కున్నాను. ఈ నా రక్తంలో
నేను పాలువాడు కాను అని పిలాతు తన చేతులు కట్టుకున్నాడు. కానీ వారు ఈ రక్తాపరాధము మా మీద మా పిల్లల మీద ఉండుగాక అని చెప్పి నీరో చక్రవర్తి కాలంలో, హిట్లర్ చక్రవర్తి కాలంలో యూదులందరూ సంహరించబడడానికి రాజ్యం లేకుండా వారి పాపం దోషము, నోటి మాట దోషము తరతరాలకు తెచ్చుకున్నారు. ప్రభువా, క్షమించబడిన వారు, రక్షించబడిన వారు నీ కొరకు సాక్షులుగా జీవిస్తున్నారు. ఈరోజు మేము క్షమించబడ్డాం కనుక నీ రక్తమును బట్టి మేము నీతిమంతులుగా తీర్చబడడానికి మా కొరకు నువ్వు చిందించినవి అమూల్యమైన రక్తమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. ఇదిగో ఇది నా నుంచి యవనస్తులైన పిల్లలకి బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాను. దేవా, బిడ్డలను ప్రభు యవన కాలంలో నీ కొరకు పెంచడానికి నీ కృపగల నామంలో ప్రభు అయ్యా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో బిడ్డలందరినీ నింపుకొని రానైన దినాల్లో బిడ్డల పాపములకు దూరంగాను, సాతానికి దూరంగాను నీకు జీవులు జీవించడానికి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.